మనం S3లో బకెట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ సింప్లీ ఇక్కడ సెర్చ్‌లోకెళ్ళి S3 అని టైప్ చేయండి. మీకు సర్వీస్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. దెన్ ఇలా మీకు ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా ఓ బకెట్‌ని క్రియేట్ చేయడానికి జస్ట్ క్రియేట్ బకెట్ అని కొట్టేసేస్తే ఇక్కడ మీరు ఒక యూనిక్ నేమ్ బకెట్‌కి బకెట్ స్పేస్ ఎస్ఎస్ స్పేస్ 1 అనేది పెట్టుకుందాం అనుకుంటున్నాను నేను. అలా పెట్టేసుకొని క్రియేట్ బకెట్ అని కొడితే క్రియేట్ అయిపోతుంది. సింపుల్. చూసారా? మీకు ఓ బకెట్ క్రియేట్ అయిపోయింది. లేదు ఇంకో రకంగా ఎలా క్రియేట్ చేయాలి బకెట్ అంటే ఇక్కడి నుంచి కూడా క్రియేట్ చేయొచ్చు ఆర్ ఇక్కడి నుంచి క్రియేట్ చేయడం చూసారు కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి క్రియేట్ చేద్దాం. ఇక్కడ నుంచి క్రియేట్ బకెట్ అనేది క్లిక్ చేయండి. ఇప్పుడు నేను బకెట్ అనే పేరుతోటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. క్రియేట్ బకెట్ కొట్టా. నాకేమైంది క్రియేట్ కాలేదు. ఎందుకని బకెట్ విత్ సేమ్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. అదే పేరుతోటి ఇంకో బకెట్ ఉందనుకోండి, మన బకెట్ అనేది క్రియేట్ అవ్వదు. యూనివర్సల్‌గా ఒక యూనిక్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలి మనం. సో, బకెట్ స్పేస్ ఎస్ఎస్ స్పేస్ 2 అనేది పెట్టుకుందాం అనుకుంటున్నా బకెట్ పేరు. అదొక యూనిక్ పేరు. అండ్ మీరు రీజియన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ రీజియన్‌లో ఉండాలి నీ బకెట్ అనేది. నాకైతే ఏపీ సౌత్ ఐఫాన్ 1 అంటే ముంబై రీజియన్‌లో ఉంటే చాలు. సో, ముంబై రీజియన్ అట్లనే ఉంచేస్తున్నా. అండ్ ఇన్ సింపుల్ అంతే. జస్ట్ బకెట్ పేరు పెట్టండి. రీజియన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ క్రియేట్ బకెట్ అని కొడితే మీ బకెట్ అనేది సింపుల్. జస్ట్ 2 స్టెప్స్‌లో క్రియేట్ అయిపోయింది. ఓకే. బకెట్ క్రియేట్ చేయటం చూయించారు. మరి బకెట్ ఎలా డిలీట్ చేయాలి? నేను తెలిసి తెలియక ఓ బకెట్ క్రియేట్ చేసేసాను. మరి ఆ బకెట్ ఎలా డిలీట్ చేయాలి నేను? అంటే సింపుల్ అండి. జస్ట్ ఆ బకెట్‌ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఎంప్టీ చేయాలి. ఆ బకెట్‌లో ఏమన్నా ఉంటే ఆ బకెట్ అనేది డిలీట్ కాదనమాట. సో, ఎంప్టీ చేయాలి డిఫాల్ట్‌గా. మనమైతే బకెట్‌లో ఏం పెట్టలేదు కాబట్టి అది డిఫాల్ట్‌గా ఎంప్టీలో ఉంది. ఇన్‌కేస్ అందులో ఏమన్నా ఆబ్జెక్ట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో నేను ఒక ఆబ్జెక్ట్‌ని పడేస్తాను. సో, ఇందులో నేను ఒక ఆబ్జెక్ట్‌ని పెట్టేసాను బకెట్‌లో. ఇక్కడ చూసుకుంటే నాకు బకెట్ ఎస్ఎస్1 అనే దాంట్లో ఒక ఆబ్జెక్ట్ ఉంది. నా బకెట్స్ ఎన్నున్నాయి? బకెట్ ఎస్ఎస్1 అనేది ఒక బకెట్, ఎస్ఎస్2 అనేది ఒక బకెట్. ఎస్ఎస్1 అనే దాంట్లో ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఎస్ఎస్2 అనేది ఎంప్టీ బకెట్. ఎస్ఎస్2 అనేది ఏంటి? ఎంప్టీ బకెట్. ఇందులో ఏమన్నా ఆబ్జెక్ట్స్ ఉన్నాయా? లేవు. సో, నేను ఇట్లా ఓ బకెట్‌లో ఓ డేటా ఉంది. దీన్ని డిలీట్ చేయాలనుకుంటే డైరెక్ట్‌గా దీని మీద కొట్టి డిలీట్ కొట్టాననుకోండి సెలెక్ట్ చేసి, నాకేం వార్నింగ్ వస్తుందంటే థిస్ బకెట్ ఈస్ నాట్ ఎంప్టీ అని వస్తది. అట్లా మనం డిలీట్ చేయలేం. ఇలా బకెట్‌లో ఏమన్నా ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఆ బకెట్‌ని ఎంప్టీ చేయాలి. బకెట్‌ని సెలెక్ట్ చేసుకోవటం, ఎంప్టీ ఎంప్టీ చేయాలి ఫస్ట్. ఎంప్టీ చేయటానికి అగైన్ రీకన్ఫర్మ్ చేయాలి. అంటే ఫస్ట్ బకెట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ బకెట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బకెట్‌లో నాకు ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్‌ని ఎంప్టీ చేయాలి నేను. సో, ఎంప్టీ అని కొట్టేసి ఆ తర్వాత మీ నుంచి కన్ఫర్మేషన్ పీఆర్ఎంఎన్ పర్మనెంట్‌లీ డిలీట్ అని కన్ఫర్మేషన్ ఇచ్చేసేయాలి. ఆర్ ఈవెన్ మీరు ఇక్కడి నుంచి కాపీ పేస్ట్ చేసేయొచ్చు డైరెక్ట్‌గా. కాపీ పేస్ట్ కొట్టేసాను. ఎంప్టీ చేసేస్తున్నాను. బకెట్ అనేది ఎంప్టీ అయిపోయిందంట. అందులో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి ఇట్లా. ఇందాక నేను అప్‌లోడ్ చేసిన ఆబ్జెక్ట్ అనేది బకెట్ ఎస్ఎస్1లో లేదు. ఇప్పుడు డిలీట్ అయిపోయింది. ఆ తర్వాత నేను కావాలనుకుంటే దీన్ని సింపుల్‌గా సెలెక్ట్ చేసి డిలీట్ అని కొట్టేస్తే ఆ బకెట్ పేరు అడుగుతుంది. ఆ బకెట్ పేరు ఎగ్జాక్ట్ కాపీ పేస్ట్ చేయండి ఆర్ టైప్ చేసిన ఓకే. డిలీట్ అని కొడితే చూసారా? సింపుల్ బకెట్ అనేది డిలీట్ అయిపోయింది. ఇలా మనం బకెట్ అనేది క్రియేట్ చేయొచ్చు. అండ్ సింపుల్‌గా ఆ బకెట్‌ని సెలెక్ట్ చేసి ఇలా డిలీట్ అని చేసేయొచ్చు. డిలీట్ అంతే. ఇలా మనం ఓ బకెట్‌ని క్రియేట్ చేయొచ్చు అండ్ డిలీట్ చేయొచ్చు.
మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ forget to hit the bell icon.